మీరు ఆత్మీయంగా ఎదగకపోతే, దేవుని వాక్యం అనే ఆహారాన్ని మీరు భుజించకపోతే, ఇక్కడ నుంచి వెళ్ళి మరలా వచ్చే ఆదివారం వరకు అపవాదిని మీరు జయించే శక్తిని పొందరు. ఏమంటే పొద్దున్నే లేచాడు ఒక అబ్బాయి, పొద్దున్నే ఏం తినలే, మధ్యాహ్నం ఏం తినలే, రాత్రి ఏం తినలే. ఏమైపోతుంది ఆయన జీవితం? గంటకి నీరసం అయిపోతుంది. నువ్వు ఆదివారం ఇక్కడికి వచ్చి ఏ వాక్యం వినకుండా, ఏ వాగ్దానం దేవుడి దగ్గర నుంచి పొందుకోకుండా, ఏ అభిషేకము దేవుడి దగ్గర నుంచి పొందుకోకుండా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోతే, వచ్చే ఆదివారం వరకు రోజు రోజుకి నీకు కష్టాలు ఎక్కువైపోతాయి, రోజు రోజుకి నీకు బాధలు ఎక్కువైపోతాయి, రోజు రోజుకి అపవాది నీ మీద అధికారం చెలాయిస్తూ నిన్ను నానా ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, నా మందిరములో నేను మీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. నా మందిరములో నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను అన్నాడు. నా మందిరములో మీరు ఎలాగూ నడవాలో నేను ఉపదేశిస్తానన్నాడు. నా మందిరములో మీకు సమృద్ధినిస్తానన్నాడు. నా మందిరములో నీకు స్వస్థతనిస్తానన్నాడు. నువ్వు మందిరములో ఉండకుండా, మందిరములో దేవుడు ఇస్తానన్నవి నువ్వు పొందుకోకుండా వచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏ ప్రయోజనం ఉండదు, ఏం ప్రయోజనం ఉండదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆత్మీయతలో బైబిల్లో రాయబడి ఉంది, మొదటి వారు కడపటి వారైతే. ఎప్పుడో నమ్ముకున్న దేవునిలో, ఎప్పుడో వచ్చావు ప్రభువులోకి, చివరిలో ఉన్నావు. ఇప్పుడు పాటల్లో చివరే, ఆరాధనలో చివరే, దేవుని సన్నిధి రావడంలో చివరే, పరలోక రాజ్యానికి పోవడంలో కూడా చివరే. ఎందుకు? ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వైనా నేనైనా. నేను మంచిని విత్తకపోతే మంచిని కోయను. నేను ఇతరులను ప్రేమించకపోతే ఎవరు నన్ను ప్రేమించరు. నేను దేవుడి దగ్గర లోబడకపోతే ఎవరు నా మాట వినరు. ఎందుకు? దేవుడు పక్షపాతి కాదు, దేవుడు స్వార్థపరుడు కాదు. వీడు సేవకుడు, వీడు విశ్వాసి, వీడు బిషపు, లేకపోతే వీడు బాగా చిన్నవాడు అని చూడాడు దేవుడు. నువ్వేది విత్తుతావో ఎవరైనా సరే అదే కోస్తావు. అది నీకైనా అదే మాట, నాకైనా అదే మాట. దేవుని మందిరం, దేవుని సన్నిధి ఎంత విలువైనదండి. బైబిల్లో రాయబడి ఉంది, వారు చేతులారా దేవుని కృపను నిరర్థకము చేసుకొనిరి. ఏమని రాయబడింది? దేవుని కృప. ఏంటో కృప తెలుసా? ఇలాగు నువ్వు దేవుని సన్నిధికి వచ్చే ఆరోగ్యం నీకుంది చూసావా, అది దేవుని కృప. దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నామని ఎంతో మంది ఏడ్చేవారు ఉన్నారు, వారికి లేదా కృప. ఒక పాడగలిగే తలాంతు ఉంది చూసావా, అది దేవునికి ఇచ్చిన కృప. ఆ పాట నేను పాడలేకపోతున్నానే, పాట పాడితే అందరు నన్ను చూసి నవ్వుతున్నారే అని బాధపడేవారు చాలా మంది ఉన్నారు, వారికి లేదా కృప. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి, ఏ పని లేదు నీకు, ఫ్రీగా ఉంచాడు దేవుడు ఆదివారం నేను. అది దేవునికి ఇచ్చిన కృప. కానీ ఆదివారము సచ్చినట్టుగా, ఆదివారం పనికి పోకపోతే ఉద్యోగం పోతుంది, ఆదివారం పనికి పోకపోతే పనిలోకి వెళ్ళి తీసేస్తారు, ఆదివారం పనికి పోకపోతే నాకు ఈరోజు తిండెళ్ళదు అని ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నామని పనులు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు, వారికి లేదా కృప. ఈ కృప బైబిల్లో కొంతమంది పోగొట్టుకున్నారు. అప్పుడు ఎంత ఎతికినా, ఎంత ఆశించినా, మరలా ఎంత కావాలన్నా అది నీకు దొరకదు. అందుకే దేవుని కృపను నిరర్థకము చేసుకోవద్దు, సమయాన్ని నిరర్థకం చేసుకోవద్దు, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు.
అందుకే బైబిల్లో రాయబడి దినములు చెడ్డవి, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోనండి. అజ్ఞానుల వలె ఉండకండి, సోమరిపోతుల వలె ఉండకండి, అవిశ్వాసుల వలె ఉండకండి. దేవుని రాకడ కనురెప్పపాటులో, నువ్వు ఊహించని గడియలో దొంగ వలె దేవుడు రాబోతున్నాడు, సిద్ధపడండి అని బైబిల్లో రాయబడింది. ఎలా ఉన్నాం మనం? దేనికోసం వస్తున్నాం మందిరానికి? మందిరములో మనం ఎలా ఉంటున్నాం? బైబిల్లో రాయబడి ఉంది, దేవుని మందిరములో నీ మాట జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు బైబిల్లో దేవుడు. ఇది చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నా. దేవుని మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్త, దేవుని మందిరములో నీ మాట జాగ్రత్త. నువ్వు బయట ఎలా ఉన్నా, నువ్వు బయట ఏం చేసినా, బయట ఎలా నువ్వు ప్రవర్తించినా దాని గురించి దేవుడు అడగట్లే. దాని గురించి లెక్కడిగే విధానం వేరు. కానీ దేవుని మందిరములో దేవుడు పరిశుద్ధుడున్నాడు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడై, కోటి కోటి సూర్య కాంతులను మించిన తేజోమయుడు ఉండే స్థలం ఇది. ఈ భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తాన్ని మాట చేత కలగజేసిన దేవుడు మాట్లాడే స్థలం ఇది. ఈ స్థలములో నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ స్థలములో నీ మాట ఎలా ఉండాలి? ఈ స్థలములో నీ కాళ్ళు ఎలా ఉండాలి? ఈ స్థలములో నీ బిహేవియర్ ఎలా ఉండాలి? నీ నీతికి తగినట్లుగానే నీ నివాస స్థలము దీవించబడుతుంది. నువ్వు ఎలా చేస్తున్నావు నీతి? ఎలా ఉంటున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? ఎలా చూస్తున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? ఈ నీతిని బట్టే నీ జీవితము దీవించబడుతుంది. వాకతాయిగా ఉండి, నిర్లక్ష్యంగా ఉండి, పట్టింపు లేకుండా, ఆరాధన అంటే పట్టింపు లేకుండా, పాటలంటే పట్టింపు లేకుండా, ప్రార్థన అంటే పట్టింపు లేకుండా, వాక్యం అంటే పట్టింపు లేకుండా నువ్వు ఉంటే నీ నివాస స్థలం ఎలా వర్ధిల్లింపబడుతుంది? దేవుడు వాక్యంలో చెప్పాడు, నీ నీతికి తగినట్లుగానే. నువ్వు కొంచెమే ఉంటే కొంచెమే. తెలియట్లేదా ఇప్పటి వరకు పడుతున్న బాధలు? అర్థం కావట్లేదా ఇప్పటి వరకు అవుతున్న ఇబ్బందులు? అర్థం కావట్లే నీ జీవితము రోజు రోజుకి చీకటిలోకి వెళ్ళిపోతుందని? అర్థం కావట్లేదా నీకున్న ఆత్మీయ జీవితము పతనమైపోతుందని? ఇంకెప్పుడు తెలుసుకుంటావు? ఇంకెప్పుడు కళ్ళు తెరుస్తావు? అందుకే ప్రభువా, ఈ ప్రజల యొక్క కన్నులు గుడ్డితనమైపోయాయి. ఆ కన్నులు తెరవబడాలి, ఆ కన్నులు వెలిగింపబడాలి. ఇప్పుడే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. బైబిల్లో రాయబడి ఉంది, ఆది సంఘము ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయినా ముందు ఆరాధనే, ఆ తర్వాతనే భూస్థాపన. ఎందుకంత ఆశ? ఎందుకంత తపన? నేను ఎంత భక్తి చేస్తానో బైబిల్లో రాయబడి ఉంది, యెహోవాకి భయభక్తులు కలిగిన వారికి దేవుని కృప 1000 తరముల వరకు ఉంటుందట. హల్లెలూయా. నీ పిల్లలు పిల్లలు పిల్లల పిల్లల పిల్లలు నీవు చేసిన భక్తిని బట్టి దీవించబడతారు. అదే నువ్వు భక్తిహీనంగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే, మనసారా పాట పాడావా ఈరోజు? మనసారా ప్రార్థన చేసావా ఈరోజు? మనసారా దేవుడు నాతో మాట్లాడన్న తృప్తి ఉందా ఈరోజు? ఈరోజు నేను ఒక విషయం తెలుసుకున్నానన్న ఆశ ఉందా నీకు? ఈరోజు దేవుని దర్శనం నేను పొందానన్న ఆశ ఉందా నీకు? ఏ తృప్తి ఉంది నీకు? నీ ఆత్మకు ఏ తృప్తి లేదు. అందుకే మీరు శరీర సంబంధమైన మనుషులు అన్నాడు దేవుడు. ఒకటే మాట, శరీర సంబంధమైన వాటి మీదే ఆశ, శరీర సంబంధమైన వాటి మీదే కోరిక, శరీర సంబంధమైన వాటి గురించే ఆలోచనలు.
నా ఆత్మ ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది, దేవుని మహిమ కొరకు నేను ఎలా బ్రతకాలి, నేను ఒక దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, నేను దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుని అభిషేకాన్ని ఎలా పొందాలి, నేను దేవునిలో ఎలా ఎదగాలి. దేవుడి దగ్గర నిలబడ్డప్పుడు నేను సిగ్గుపడకూడదు. దేవుడు బహుమానం ఇచ్చేటప్పుడు నీకేమీ లేదు అని దేవుడు నన్ను అంటే నాకెంత సిగ్గు. పరలోక రాజ్యంలో నీకు ఎంట్రీ లేదు, నీకు స్థానం లేదు అంటే ఇంత బతికి ఏంటి నా బ్రతుకు? ఈ ఆలోచనలు ఏమీ లేవు. నాక ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని వీటి గురించే ఆలోచిస్తున్నారు. నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయత ఏంటి? నీ ప్రార్థన జీవితం ఏంటి? నీ భక్తి ఏంటి? నీ విశ్వాసం ఎట్టిపోతుంది? నీ నిరీక్షణ ఎట్టిపోతుంది? నీ ప్రార్థన జీవితం ఏమైపోయింది? ఏమైపోయింది? 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నావు, పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావా? గంట దేవుడి సన్నిధిలో గడపలేకపోతున్నావు, దేవుడి దగ్గర నువ్వు మెప్పు పొందుతావా? పట్టుమని ఒక వాక్యాలను చదవలేకపోతున్నావు, వాక్యమే దేవుడై ఉన్నాడని ఇందాక విన్నాం మనం. ఆ వాక్యమే నువ్వు చదవనప్పుడు ఆ వాక్యమై ఉన్న దేవుడితో ఉంటావా? ఎందుకు ఈ భక్తి చేయడం? ఇక ఎందుకు మనం ఈ రీతిగా రావడం? ఏం ప్రయోజనం? అందుకే దేవుడు అంటాడు, గాలికి కొట్టినట్టు ప్రయాసపడకండి. గాలికి కొట్టినట్లుగా ప్రయాసపడకండి. నువ్వు ఒక ప్రయాస పడ్డావంటే దానికి అర్థం ఉండాలి. నువ్వు దేవుడి సన్నిధిలో గడిపావు అంటే ఒక మేలు పొందాలి. దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసావంటే ఒక తృప్తిని కలగాలి. దేవుడి సన్నిధిలో ఒక పాట పాడావు అంటే ఆ పాటలో నువ్వు పరవశించాలి. దేవుడి సన్నిధిలో వాక్యం విన్నావంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నన్ను బలపరిచాడు, ఈరోజు దేవుడు నన్ను హెచ్చరించాడు, ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని మాటిచ్చాడు అని ఒక ధైర్యంతో నువ్వు వెళ్ళాలి. ఏమీ లేనప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలను చూడలేవు. పతనమైపోతాం, జీవితము అంధకారమైపోతా ఉంది, కుటుంబ వ్యవస్థ చీలిపోతుంది, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మొదటున్న మంచి ఉండట్లే, మొదటున్న ప్రేమ ఉండట్లే, మొదట దేవుని మందిరానికి వచ్చే ఆ స్థితి ఉండట్లే. దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు. ఇంకెన్ని రోజులు, ఇంకెప్పుడు నీకు జ్ఞానోదయం కలుగుద్ది? ఇంకెప్పుడు కలుగుద్ది? ఒక వ్యక్తిని ఇలానే హెచ్చరించాడు దేవుడు. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడా డబ్బు ఆస్తి అంతా ఉంది నీకు, తిను తాగు సుఖించు. ఈ తాగుడు పక్కన పెడదాం, తిను, 3 పూట్ల తిను, కనీసం వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండకపోతే ఆ మాట నీకు సెట్ అవ్వదా? తిను అనుకున్నాడు, నువ్వు తింటలేవా? ఆ మాట నీకు సెట్ అవ్వదా? సుఖించు. పట్టుమని 10 గంటలకు నువ్వు రాకపోతే అది సుఖం కాదా? దేవుడు మందిరానికి రావడానికి టైం కుదరలేదంటే సుఖం కాదా? వాక్యం నువ్వు చదవలేకపోతున్నావంటే అది సుఖం కాదా? నిలువు మోకాలేసి ప్రార్థనను గడపలేకపోతున్నావంటే నీ శరీరాన్ని నువ్వు సుఖపెట్టడం కాదా? అనుకుంటున్నాడు, తిను సుఖించు నా ప్రాణమా. వాడు అన్నాడు, మనం అంటలేని నోడుతూ అంతే. క్రియలు మాత్రం సేమ్, పరిస్థితులు సేమ్. వాడిలాగానే మనము కూడా కనబడుతున్నామేమో. ఈరోజు బల్లారాధన ఎంతమంది తినకుండా వచ్చారు? నీ చేతులు చూపెట్టమని అడగనులే, ఎందుకంటే పక్కన వాళ్ళు ఇడు తినొచ్చిండు అని అర్థమైపోతుందిగా. నీ మనస్సాక్షి తెలుసు కదా. ఏం దేనికోసం? వాడిలాగా నువ్వు కూడా తిను సుఖించు. అమ్మో డబ్బులు పోతాయి, అమ్మో పేరు పోతుంది, పరుగు పోతుంది. ఈరోజు ఎవడని సత్య మాత్రం అన్ని వదిలిపెట్టిపోతావుగా.
జ్వరం వస్తే అన్ని వదిలిపెట్టుకొని ఇంట్లో ఉంటావుగా. పెళ్ళుందంటే మందిరాన్ని కూడా కాదని పోతావుగా. అంతకంటే దేవుడు చీప్ అయిపోయాడా? లోన్ వస్తుందంటే పోతావు, బంధువులు వచ్చిందంటే ఆగిపోతావు, కడుపు నొప్పి వస్తే ఆగిపోతావు, భర్త తిడితే ఆగిపోతావు. అసలు నువ్వు ఎప్పుడో చచ్చిపోవాలి. ఈరోజు బ్రతికున్నావంటే దేవుడి కృప, ఇంకెందుకు వాటి కోసం? ఎప్పుడో చచ్చిపోవాలా నేను? ఆ రోజు చచ్చిపోతే వీళ్ళందరూ ఎవరు వచ్చేటోళ్ళండి? వీళ్ళ కోసం నేనెందుకు ఆలోచించాలా? అట్టని చెప్పాలని మర్చిపో అన్నాడు దేవుడు. వాళ్ళని బాధ పెట్టు అన్నాడు దేవుడు. వాళ్ళ మాట వినకు అన్నాడు. జ్ఞానము చొప్పున సిద్ధపడు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. జ్ఞానము చొప్పున ఉండు. మీరు పాముల వలె ఎలా ఉండాలట? జ్ఞానము కలిగి ఉండాలి. పావురము వలె నిష్కపటముగా ఉండాలి. ఎందుకు? మన మధ్యలోకి సాతాను అడిగినటువంటి తోడేలు ప్రవేశిస్తాడు, సంఘాన్ని చెరుపుతాడు, గొర్రెల్ని చెదరగొడతాడు, కుటుంబాల్ని చెదరగొడతాడు, బంధాలు తెంచేస్తాడు, ప్రేమలు తెంచేస్తాడు, మనుషులు కోపాలు పెడతాడు. సంఘములో, కుటుంబములో, పనుల కాడ, నీ జీవితములో నీకు దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తాడు. జ్ఞానము నీకు లేకపోతే అందరిని పోగొట్టుకుంటావు. ఎడ దొరుకుద్ది? మందిరంలో. ఎడ దొరుకుద్ది? దేవుని సన్నిధిలో. అంత విలువైనటువంటి దేవుని సన్నిధిని ఎలా నిర్లక్ష్యంగా చూడబుద్ధి అవుతుంది? ఎలా నిర్లక్ష్యంగా ఉండబుద్ధి అవుతుంది? ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, దీనికి నేను కూడా ఒక కారణం. మీరు వినేటట్టుగా మీ మైండ్ అటు ఇటు పోకుండా చెప్పగలిగే కృప నాకు లేదు కదా నేను అనుకోవడం. మీకు అర్థమయ్యేటట్టు నేను బోధిస్తే మీరు ఎందుకు బయటికి పోతారు? మీరు మంచిగా వినేటట్టు నేను చెప్తే మీ మైండ్ అటు ఇటు ఎందుకు పోతుంది? నేను అనుకోవడం. ఇది నా పొరపాటు ప్రభువా, నన్ను సరిచేయని ప్రార్థన చేస్తున్నాను. నాకు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎలా అనుకుంటున్నా నాకు తెలియదు కదా. వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చెప్పకపోతేనే వాళ్ళ మైండ్ అటుపోయి ఇటుపోయి మైండ్ అంత ఎట్టుకుపోతుంది. ఫోన్ల మీదకి పోతుంది, పక్కనోళ్ళ మీదకి పోతుంది, బయటికి పోవాలని అనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఎందుకు? నేను కరెక్ట్ చెప్పకపోవడాన్ని బట్టే, నీ మాటను నేను అందించకపోవడాన్ని బట్టే, నీ మాటను నేను కరెక్ట్గా వాళ్ళకి అందిస్తే వాళ్ళ మైండ్ అటు ఇటు ఎందుకు పోతుంది? నన్ను సరిచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. మీ మీద నేను నెపం మోపడం కరెక్ట్ కాదు కదా. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. వినే మీరు శ్రద్ధ కలిగి ఉండాలి, చెప్పే నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్పాలి. అప్పుడే అది ఫలిస్తుంది, లేకపోతే దానికి ప్రయోజనం ఉండదు. వాక్యం చెప్తా ఉంటే ఎప్పుడైపోద్ది అనే మనసు వచ్చిందా నా వాక్యం ఫెయిల్. వాక్యం చెప్తా ఉంటే మైనంతా అటో ఇటు పోతుందా కథం వాక్యం చెప్పే వాళ్ళు ఫెయిల్. వాక్యం చెప్పేటప్పుడు అక్కడున్న పరిస్థితి అంతా కంట్రోల్లో లేదా, డిస్టర్బెన్స్ అవుతా ఉందా? వాక్యం చెప్పే నేను దేవుని ఆత్మకు పూర్తిగా లోబడలేదు, ఫెయిల్. వాక్యం చెప్తా ఉంటే కూడా కొంతమంది డిస్టర్బ్ చేస్తారు, వారిలో సాతానుడు దూరుతాడు. ఏం చేస్తాడు? ఒక్క తల తిరగగానే ఇట్లా తిరుగుతుంది తల. అక్కడేదో నక్లెస్ వేసుకొని వచ్చిందామా, లేకపోతే మంచి వజ్రాల ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చిండు ఆయన. వాక్యం ఏదో చెప్తా ఉంటే సీరియస్గా ఏదో పని మీద వస్తారు, తలలు అన్నట్టే తిరుగుతాయి. ఏమండి, ఎటుపోతా ఉంది? అందుకే బైబిల్లో రాయబడి ఉంది, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకున్నది. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడ్డది మాట. అయిపోయిన 1 గంట సమయం లేదు, చెప్పాలని ఆశ ఉన్నా సమయం లేదు. నాకెంత బాధో
నిలబడి చెప్పకపోతే. ఎందుకంటే కూర్చున్నంతసేపు దేవుడు ఏం చెప్పడు. నిలబడ్డప్పుడే దేవుడి యొక్క ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. దాన్ని చంపాల. ఏం చేయాలి? ఏం చేయలేము. ఎక్కువసేపు చెప్తేనేమో అయ్యగారు ఇంతసేపు చెప్తాను. మరి అయ్యగారికి బాధ ఉండొద్దు, ఇంతసేపు లేటుగా వస్తాను. అయిపోయింది టైం. పావు గంటలో బల్లారాధన అయిపోవాలి. 1:30 కల్లా ఆమె నాన్న బల్లారాధనగా ఉన్న రోజే అర్ధగంట ఆలస్యం, మిగతా రోజు టైం టు టైం. దయచేసి మీరందరూ కూడా ఎవరిని నేను ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరి కోసమో నేను మాట్లాడట్లేదు. నీ కోసం నువ్వు ఆలోచించుకో. నీ భక్తి ఎలాగుంది, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావు. ఈరోజు బల్లారాధన ఎంత ఆసక్తి, ఎంత శ్రద్ధ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం. కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. అందరూ కూడా ప్రార్థనలో